ప్రియులారా, మరోసారి అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క వాక్యం వలన మనకి ప్రయోజనము ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవులారా, ప్రయోజనం అనగానే దానికి ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి, ఇంకా నానార్థాలు ఉన్నాయి. ప్రయోజనం అంటే ఏం చెప్తాం? చెప్పండి. లాభము, ఉపయోగము, మేలు, ఇవన్నీ కూడా ప్రయోజనమైనటువంటి పదానికి కిందకే వస్తాయి. దేవుని యొక్క వాక్యం, ఎందుకంటే వాక్యం వలనంటే మరలా 4 విషయాలు ఉంటాయి. ఒకటి వాక్యం చదవడం, రెండోది వినడం, మూడోది గ్రహించటం, నాలుగోది గైకొనటం. ఈ 4 మన యొక్క జీవితంలో ఖచ్చితంగా జరగాలి. చెప్పండి, 4 ఏంటి చెప్పండి. ఒకటి వినాలి, లేకపోతే అదే చదవాలి, వినాలి. కొంతమందికి చదువు రాదు, వాళ్ళు ఖచ్చితంగా వినాలి. తర్వాత గ్రహించాలి, తర్వాత గైకొనాలి, అంటే అనుసరించాలి. గైకొనటం అంటే ఏంటి? అనుసరించాలి. ఈ 4 ఖచ్చితంగా దేవుని యొక్క పిల్లల యొక్క జీవితంలో, క్రైస్తవుని యొక్క జీవితంలో కావాలి. ఈ 4 చాలా ప్రాముఖ్యమైన మాట. కేవలం చదివి లేకపోతే గ్రహించకుండా అనుసరించకుండా ఉంటే ప్రయోజనం లేదు. రెండోది విని, దేవుని యొక్క వాక్యం విని అది గ్రహించకుండా అనుసరించకుండా ఉంటే ప్రయోజనం లేదు. కనుక ఈ 2 లేకుండా, చదవకుండా వినకుండా అసలు గ్రహింపే ఉండదు. చాలామంది మాకు దేవుడు తెలుసండి, దేవుడు మా ఆత్మలో ఉంటాడండి అంటారు. ఈరోజు మనం ఎంత సమయాన్ని, లేకపోతే మనకున్నటువంటి విలువైనటువంటి సమయాన్ని, లేకపోతే మనకున్నటువంటి పనులను పక్కన పెట్టుకుని ఇలా దేవుని దగ్గరికి రావటం యొక్క ఉద్దేశం ఏంటంటే వినడానికే. దేవుని యొక్క వాక్యం వినడానికి. మర్చిపోకండి, వినడం వలన చాలా ప్రయోజనం ఉందండి. వినడం వలన ప్రయోజనం ఉంది. ఇప్పుడు వినడానికి ఉన్నటువంటి ప్రయోజనం చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చూస్తే అందరికీ తెలుసు. అంటే స్కూల్ విద్యార్థి దశ నుంచి పెద్ద అయ్యే వరకు కూడా పెద్దల మాటలు వినాలి అంటారు. పెద్దల మాట చెద్దన్న మూట అంటారు. అంటే వినడం వలన లాభం ఉంది. అది టీచర్ మాట వింటే విద్యలో బుద్ధిమంతులు అవుతాడు, విద్యలో ప్రయోజకులు అవుతాడు. అలాగే తల్లిదండ్రుల మాటలు వింటే సమాజంలో గొప్పవాడవుతాడు. అలాగే దేవుని యొక్క మాట ఉంటే అన్ని రంగాల్లో గొప్పవాడవుతాడండి. దేవుని యొక్క మాట వింటే అన్ని రంగాల్లో గొప్పవాడవుతాడు. దేవుని మాట చాలా ప్రయోజనమైనది. అది గురించి దేవుని యొక్క వాక్యము వలన కలిగే ప్రయోజనం అనేటువంటి మాటను మీకు తెలియజేస్తున్నాను. మన ఆత్మీయ జీవితానికి ఖచ్చితంగా, ఆత్మీయ జీవితానికి ఈ యొక్క మాట, దేవుని యొక్క మాట ప్రయోజనకరంగా ఉంది. తన యొక్క లేఖన గ్రంథం నుంచి కొన్ని విషయాలు త్వరగా మనం చూద్దాం. ప్రియమైన దేవులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత, అందరు తీసుకున్నారండి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని ఉందండి. ఇక్కడ ఒక మన పాయింట్ ఏంటంటే వాక్యం యొక్క ప్రయోజనం ఇక్కడ ఏం తెలియజేస్తుంది? యాకోబు రాసినటువంటి ఈ పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా వాక్యపు ప్రయోజనము ఏం చెప్తుంది? అదండి, అంటే మన ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యం అంట. వాక్యానికి శక్తి ఉందట. వాక్యానికి ఏముందండి? శక్తి ఉంది. మనకి ఉంటుంది శక్తి, కానీ వాక్యానికి ఇంకా పవర్, చాలా పవర్ఫుల్. వాక్యానికి చాలా శక్తి ఉందండి. అది ఆ వాక్యం ఏం చేస్తుందంట? మన ఆత్మలను రక్షిస్తుందట. రక్షించడం అంటే ఎక్కడి నుంచి రక్షిస్తుంది? ఈరోజు రక్షకుడు ఏమండి, ఈ లోకంలో కూడా సినిమాలు తీశారు. సినిమా పేరే రక్షకుడు.
యేసుక్రీస్తుని రక్షకుడు అంటారు, కానీ ఈ లోకంలో కూడా సినిమా ఉంది ఏంటంటే రక్షకుడు. ఒకవేళ ఆ సినిమా మనం చూడలేకుండానే మనకు అర్థమైపోద్ది ఏంటంటే ఆ టైటిల్ని బట్టి మనకు అర్థమైపోద్ది. ఏం చేస్తాడు అతను? ప్రజల్ని కాపాడుతాడు. దేని నుంచి కాపాడుతాడంటే ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఏ ప్రమాదం నుంచి అంటే ఈ అగ్ని ప్రమాదమో, రైలు ప్రమాదమో, లేదా బస్సు ప్రమాదమో, ఏదో ప్రమాదం. అంటే ఈ శరీరాన్ని కాపాడడానికి ఒక మనిషి ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఒక నదిలో మునిగిపోతున్నటువంటి వాడిని తీసుకొచ్చాడు అనుకోండి, అతను కూడా రక్షకుడే. అంటే ఈ శరీరాన్ని లేకపోతే ఈ ప్రాణాన్ని కాపాడడానికి ఏం చేశాడు? అతను కష్టపడ్డాడు. కనుక అటువంటి వారు సాహస వీరులు అనేటువంటి ఒక పాట ఉంటుంది పిల్లలకి. మరి ఇప్పుడు ఉన్నట్టు లేదు తెలియదు, కానీ ఈ సాహస వీరుల లిస్టులో ఉంటారు. ఎవరంటే వీళ్ళు సాహసం చేసి, అంటే ప్రాణాలకి ఒడిగట్టి లేకపోతే ప్రాణాలకు ఒగ్గి అగ్ని ప్రమాదంలో ఉన్నటువంటి వారిని గాయాల పాలై ఆ ప్రమాదం నుంచి కుటుంబాన్ని కాపాడేటువంటి వారు కొందరు ఉంటారు. అలాగే నదిలో మునిగిపోతుంటే వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి వారు. వీరిని ఢిల్లీలో మరి అంబారి మీద ఎక్కిస్తారు. వీరిని ఏం చేస్తారండి? ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తారు. తెలుసండి? ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తారు. ఎందుకంటే సాహస వీరుడు అని. సాహస వీరుడు అని అంటే ఏం చేశాడు? ఒక ప్రాణాన్ని లేకపోతే ఒక కుటుంబాన్ని లేకపోతే ఒక ప్రాంతాన్ని అతను రక్షించాడు. కాబట్టి ఇలా శరీరాన్ని కాపాడేటువంటి వాడు రక్షకుడు. ఇప్పుడు ఆత్మను కాపాడేది ఏంటంట? వాక్యం అండి. వాక్యం అంటే యేసుక్రీస్తు వారు. ఎవరండి? వాక్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాట. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు శరీరం దాల్చకముందు, శరీర రూపుగా రాకముందు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మాటగా ఉన్నారు, దేవుని యొక్క వాక్యముగా ఉన్నారండి. యోహాను సువార్త 1:1 చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. అబ్రహాంతో కూడా దేవుని యొక్క వాక్యము అనేటువంటి మాట. అబ్రహాం దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చి మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. అంటే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మాటగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క మాటగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు శరీరము దాల్చారు. తర్వాత ఇప్పుడు మరలా ఎక్కడున్నారు ఆయన? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు చెప్పండి? మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు వారు మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఆయన చేయవలసినటువంటి పని భూమి మీద చేసి శరీర రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చి శరీరము రూపంలో వచ్చి ఆయన శరీరము దాల్చి, వాక్యము శరీరము దాల్చి ఆయన మన కొరకు చేయవలసిన త్యాగాన్ని చేసి మనం పొందవలసినటువంటి ప్రతి పాప శిక్షను ఆయన పవిత్ర రక్తంలో కడిగి మనల్ని శుద్ధిగా చేసి నిత్యజీవానికి వారసులుగా ఉండటానికి యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని చూపించి ఆయన మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన మనం చూడగలిగేటువంటి అవకాశం దేవుడిచ్చాడు. ఎలా అంటే ఆయన కేవలం భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికినా ఇప్పటికే ఆయన చూసే అవకాశం ఇచ్చాడు. ఎలా అంటే ఇదిగో బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు. ఈ మాటలు దీన్ని ఏమన్నారు? వాక్యం అన్నారు. అంతే కదండి. కొంతమంది మరి పెద్ద పెద్ద చరిత్రకారులు వారు లేకపోయినా కానీ వారి మాటలు ఉంటాయి చూసారా? అంటే వాళ్ళ మాటలు జీవంగా ఉంటాయి, సజీవంగానే ఉంటాయి. ఎప్పటికీ చదువుతూ ఉంటారు, వాళ్ళ చరిత్రలు మనం చదువుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి మాటలు ఇంకా ఎటువంటి అంటే ఆత్మను రక్షించే మాటలు. అందు గురించి ఆత్మను రక్షించేటువంటి వాక్యం అంటే ఇది శక్తి గలదన్నదండి. ఇప్పుడు ఆత్మను రక్షించడం ఏంటి? ఇది కూడా మనకి ఒక డౌటు. వాక్యము ఆత్మను రక్షిస్తుంది అంటే డౌటు. శరీరాన్ని రక్షించడం గురించి మనకు తెలుసు. ఒక మనిషిని మరో మనిషి కాపాడడం అది రక్షణ అయ్యింది. మరి మనిషిని నడిపిస్తున్నటువంటి ఆత్మను నరకాన్ని నుంచి తప్పించడం అది కూడా రక్షణ. మీకు అర్థమవుతుందా? ఈ మనిషిని నడిపిస్తున్నది ఏదంటే ఆత్మ. ఆత్మ లేకపోతే మనిషి శవం. మనిషి అనం శవం అంటారు, బాడీ అంటారు, పేరేం చెప్పరు. బాడీకి అంటారు అన్నమాట, పలానా వాళ్ళు బాడీ అంటారు తప్ప
బాడీ అంటారు కానీ శవం అంటారు కానీ అతనికి ఆ పేరును ఉంచరు. ఎందుకంటే అది శవం, అతని శవం అంటారు. ఎవరి శవం? అతను ఎవరు? అతని శవం ఏంటి? అతని బాడీ అంటే అంటారు. అంటే అతను, అతని బాడీ చూడు రెండు అయిపోతున్నాయి కదా, విభాగింపడిపోయింది. అతను ఎవరంటే ఆత్మ, అతని బాడీ అంటే అతను విడిచి వెళ్ళిపోయినటువంటి శరీరం. ఈ శరీరాన్ని కాపాడడానికి ఈరోజు ఈ భూమి మీద చాలామంది రక్షకులు ఉన్నారు. ఈవెన్ డాక్టర్లు కూడా. డాక్టర్ ఒకసారి ఏమైపోతాడు? దేవుడు అవుతాడు. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి. మరి అతనిలో ఆత్మ వెళ్ళిపోయింది. ఈ భూమి మీద ఒకవేళ ఎంత కాపాడాలనుకున్నా తనకున్నటువంటి వయసులో ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ మనిషిని విడిచి వెళ్ళిపోతుంది. అది వ్యాధి అయినా అవ్వచ్చు, వృద్ధాప్యమైనా అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అయినా అవ్వచ్చు, ఏదో రీతిగా రోగమైనా ఉండొచ్చు. ఎలాగైనా ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక పాఠం మనం నేర్చేసుకున్నాం. ఎక్కడికి వెళ్తుందంటే, ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువుని నమ్మి ఈ భూమి మీద ప్రభు కొరకు బ్రతికితే పరదేశంలో ఉంటుంది. ఈ భూమి మీద ప్రభువుని నమ్మకుండా జీవిస్తే ఖచ్చితంగా యాతన పడే స్థలంలో ఉంటుంది. ఇది బైబిల్ చెప్తుంది, క్రైస్తవుల విశ్వాసం. తర్వాత ఇప్పుడు పరలోకం, యేసుక్రీస్తు వారి రెండో రాకల్లో పరలోకం అలాగే లేకపోతే స్వర్గం, నరకం అనే దాన్ని యేసుక్రీస్తు వారు జడ్జి చేసి యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చుంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయన న్యాయం తీర్పు తీరుస్తాడు. అప్పుడు అందరూ ఆయన దగ్గరికి రావాలి. ఎలా వస్తారంటే, ఇప్పుడు ఆత్మలతో ఉన్నటువంటి వీళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు రెండో రాకడలో శరీరాన్ని దాల్చుకుంటారు. ఇక్కడ విడిచిపెట్టినటువంటి శరీరం అది మహిమ శరీరంగా మార్చి మరలా యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం మీద ఎదుట ఖచ్చితంగా నిలబడాలి. మీరు ఎలా చెప్తున్నారండి? మీకు ఏం ఉన్నటువంటి ఆధారం ఏంటంటే, ఒకసారి త్వరగా టక్కమని అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అన్నది కదా. అంటే బ్రతికింపబడతాం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మరలా మీ శరీరాలు దేహాన్ని విడిచి వెళ్ళిపోయారు కదా, మీ దేహం మరలా మీ ఆత్మ మీ దేహంలోనికి వస్తుంది. మరి ఆ దేహం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాడు. ఒకసారి మీరు చూడండి, 54 వచనం చదవండి. 53, 54. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైన అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఆల్రెడీ ఈ శరీరం ఏమైపోతుంది? సమాధిలో పెట్టేప్పటికి 2 రోజులకో 3 రోజులకో కూలిపోద్ది. ఎవరి బాడీ అయినా సరే సుగంధ ద్రవ్యాలు వేస్తే కొద్ది కాలం అలా ఉంటుంది. అంటే బాడీ కుళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క లోకంలో అంటే ఈ విశ్వంలో చాలా వైరస్లు ఉన్నాయి, బ్యాక్టీరియాలు. ఇవేం చేస్తాయంటే శరీరానికి పట్టేసి అవి పురుగులు కనిపించినవి శరీరంలోకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద అయిపోతాయండి. చనిపోయినటువంటి బాడీ 4 రోజులు పోయిన తర్వాత 5 రోజులు పోయిన తర్వాత చూస్తే దాంట్లో ఎంత పురుగులు ఉంటాయి, శరీరం అంతటా తినేస్తాయి. ఒకవేళ సుగంధ ద్రవ్యాలు వేస్తే ఆ పురుగులు పట్టకుండా ఉంటాయి అంతే. అంతేగాని శరీరంలో మార్పు ఏమీ చెందదు. కానీ యేసుక్రీస్తు వారు రెండో రాకడలో జరుగుతుందంటే తెలుసండి, ఈ శరీరము క్షయమైనటువంటి శరీరము అక్షయముగా మార్చబడుతుంది. అంటే మంచిగా మారిపోతుంది, అమర్త్యతకు మారిపోతుందండి. మర్త్యమైనటువంటిది అమర్త్యతకు మార్చబడుతుందంటండి. అర్థమవుతుందా ప్రియమైన దేవులారా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతుందంటే, ఈ ఆత్మ నరకంలో అయినా ఉండాలి, పరలోకంలో ఉండాలి. కనుక పరలోకంకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మార్గం, యేసుక్రీస్తు వారే మరలా ఆయన రావాలి, ఆయన వారు బ్రతికింపబడాలి. ఆయన వారు బ్రతికింపబడడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఈ కష్టమంతా, ఈ 2 గంట ఈ దేవుని యొక్క సన్నిధిలో కష్టపడినటువంటి మనకి లాభం అదే, ప్రతిఫలం అదే. ఏమండి,
దేవుని కోసం ఈ భూమి మీద మనం కష్టపడుతున్నాం, మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం, మనం దేవుడు ఎలా చెప్తే అలా జీవిస్తున్నటువంటి మనకి ప్రతిఫలం ఏంటంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మన శరీరాలు అక్షయతను ధరించుకుంటాయి. తీర్పులోనికి వెళ్ళినప్పుడు తీర్పులో నుంచి తప్పించుకుంటాం, ఆ యొక్క నరకా నుంచి తప్పింపబడతాం. ఏది తప్పిస్తుందంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఇది శక్తి గలది. దీనికి ఉన్నటువంటి శక్తి, పవర్ ఎంత అంటే అదిగో ఆ నరకా నుంచి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో నరకానికి మనం వెళ్లకుండా ఈ వాక్యం మనం తప్పిస్తుంది. ఎలా తప్పిస్తుందంటే వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు. వాక్యం తప్పించడం అంటే ఏంటంటే ఇందాక మనం చదివాం కదా, వాక్యము వినాలి అంటే చదవాలి, వినాలి, గ్రహించాలి, అనుసరించాలి. ఈ 4 మన జీవితంలో జరగాలి. అప్పుడు ఈ శక్తిగల వాక్యము ఏం చేసిందంటే మనల్ని విన్నాం కాబట్టి, విశ్వసించాం కాబట్టి, విన్న వాక్య ప్రకారంగా జీవించాం కాబట్టి తర్వాత ఏం చేస్తుందంటే మనల్ని నరకా నుంచి తప్పిస్తుంది. నరకం మనం ఎక్కడ చూసి వచ్చామండి, మీరు ఏమైనా చూసారా పాస్టర్ గారు అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే నరకాన్ని చూడలేదు, స్వర్గాన్ని చూడలేదు. కానీ చూడకపోయినా నమ్ముతున్నాం కనుకదా, చూడకపోయినా మనం నమ్ముతున్నాం కదా, దానినే విశ్వాసం అంటారు. ఏమంటారు? చూడకపోయినా నమ్ముతున్నాం, విశ్వాసం అంటారు. నేను అమెరికా చూడలేదు కానీ నేను నమ్ముతున్నాను. ఉందా? ఉంది. మీరు చూసారా ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారు? నమ్ముతారా? నేను చూడలేదు కదా నమ్మను అంటామా? కానీ ఉందని ఎవరో చెప్పారు, ఆల్రెడీ ప్రపంచ పటంలో కూడా చూపిస్తున్నారు. ఉంది కాబట్టి, ఉందని చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. అలాగే బైబిల్లో నరకం ఉందని చెప్పండి, వ్రాయబడినటువంటి మాటలను బట్టి మనం నమ్ముతున్నాం ఖచ్చితంగా. స్వర్గం ఉందని దేవుడు చెప్పాడు, పరలోకం ఉందని, కనుక ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇక ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. నరకం మనం చూడాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద మన యొక్క తనువు చాలించాలి. స్వర్గం చూడాలంటే చనిపోవాలి. అదేవిధంగా ఈ భూమి చూడాలంటే ఈ భూమి మీద పుట్టాలి. ఈ భూమి మీద పుడితేనే ఈ భూమిని మనం చూస్తాం, ఈ విశ్వాన్ని మనం చూస్తాం తప్ప ఈ భూమి మీద జన్మించకుండా ఈ విశ్వాన్ని ఎలా చూడలేమో, ఈ భూమిని ఎలా చూడలేమో, ఈ భూమి మీద మరణించకుండా పరలోకం చూడలేము, నరకం చూడలేము. కనుక ఈ భూమి ఉన్నదని మనం పుట్టకపోయినప్పటికీ, ఏమండి, మనం పుట్టకముందే ఈ భూమి ఉంది. అలాగే పరలోకం కూడా ఉంది ఖచ్చితంగా. అది బైబిల్ చెప్తున్నటువంటిది నిజం, ఇది వాస్తవం అని మనం నమ్ముతున్నాం. క్రైస్తవుల విశ్వాసం పరలోకం, నరకం ఉందనేది క్రైస్తవులే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మతము కూడా చెప్తుంది ఏంటంటే, ఒక నాస్తికులు తప్ప మిగిలిన వారందరూ కూడా, అన్ని మతాలు కూడా ఏమున్నాయంటారంటే స్వర్గం ఉంది, నరకం ఉంది అంటారు. కనుక ఈరోజు మనం మొట్టమొదటి ప్రయోజనం చూసాం ఏంటంటే, వాక్యం వలన ఆత్మ రక్షింపబడుతుంది, నరకాన్ని నుంచి తప్పింపబడుతుంది. దాని గురించినటువంటి వివరణ, క్లుప్త వివరణ మీకు ఇవ్వటం జరిగింది. కనుక వాక్యం ఎలా పనిచేస్తుందంటే, అది చదవటం, వినటం వలన, విశ్వసించటం వలన, ఏమంటే గైకొనటం వలన ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, ఈ శక్తిగల వాక్యం నరకా నుంచి మనల్ని తప్పిస్తుంది. మనమంటే శరీరం కాదు, ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములు ఎంతంటే ఏంటి? లేఖనం అంటే ఏంటి? వాక్యము. లేఖనం అంటే ఏంటి? వాక్యము. చదవండి. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. కింద పుట్టినట్లో పరిశోధించుడి అని ఉంది. అంటే వాక్యములో ఏముందంట? నిత్య జీవం. అంటే ఆత్మకు రక్షణ ఉంది. రెండోది నిత్య జీవం ఉంది, అంటే పరలోకం ఉంది. వాక్యం వల్ల ప్రయోజనం ఏంటంటే అంటే, ఒకటి ఆత్మకు రక్షణ, అంటే నరకానికి తప్పింపబడడం. రెండోది నిత్య జీవం, అంటే ఎటర్నిటీ లైఫ్, ఎటర్నల్ లైఫ్ అంటారన్నమాట అండి. అంటే నిత్య జీవము అంటే ఎల్లప్పుడూ జీవించే జీవితం. అర్థమవుతుందా? ఈ భూ జీవితం ఎంత జీవితం అంటే ఎల్లప్పుడూ జీవించేది కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితము నిరంతరము జీవించం. ఇది చాలా క్షణికమైనది అన్నాడు, క్షణభంగురం అన్నాడు. ఒకవేళ నిజంగా మన జీవితంలో 100 ఏళ్ళు బ్రతికాలంటే 100 ఏళ్ళు అంటే
చాలా దీర్ఘకాలం బ్రతికినట్లుగా అని మనం తలస్తూ ఉంటాం. కానీ అది చాలా స్వల్పమైనది, దేవుని దృష్టిలో చాలా అల్పమైనది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, 90వ కీర్తన 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి అన్నాడండి. అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు అంటే గడిచిన నిన్న వలె ఉన్నా అంటండి. అంటే ఆలోచించేయండి, దేవుని దృష్టికి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. 1000 సంవత్సరములే ఒక 12 గంటలా ఉందండి, లేకపోతే ఒక రోజు వలె ఉంటే, 1000 సంవత్సరాలు ఒక రోజు వలె ఉంటే, మరి మన జీవితం 60 సంవత్సరాల జీవితం ఎంత ఉంటుంది? క్షణమే కదండి, నిమిషమే కదండి. ఆలోచించేయండి. అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరములే ఒక రోజులా ఉంటే కనుక మన 60-70 సంవత్సరాలు ఎంత ఉంటుంది? నిమిషాలు కదండి. ఆలోచించేయండి. మరి దేవుని దగ్గర ఉన్నటువంటి సమయం ఎంత మంది అంటే అది నిత్యము జీవించే జీవితం అండి. ఈ భూమి మీద మనం కష్టపడుతుంది, మనం విశ్వసించి దేవునిలో కొనసాగుతుంది. బాధ అయినా, కష్టమైన, హింస అయినా, ఏమండి ఉపద్రవమైన, వ్యాధి అయినా, బలహీనత అయినా, ఇవన్నీ మనం లెక్క చేయకుండా దేవుణ్ణి వెంబడిస్తున్నది, దేవుని కొరకు బ్రతుకుతున్నది. ఎందుకంటే ఇదిగో ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలం ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి జీవితం ఉంది, అదే నిత్య జీవితం, నిత్య జీవము. అదాన్ని పొందాలి. అలా పొందాలంటే ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఇదిగో లేఖనములను పరిశోధించాలన్నాడండి. అంటే వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని పరిశీలించాలి, వాక్యాన్ని చదవాలి. పరిశీలించడం అంటే ఉద్దేశం ఏంటంటే అసలు ఏమి వ్రాయబడి ఉంది, ఎలా బ్రతకమని చెప్పాడు దేవుడు అనే దాన్ని చూడడానికే. ఈరోజు వాక్యాన్ని ప్రక్కన పెట్టేశారు. ఈరోజు క్రైస్తవ లోకం ఏం చేసిందంటే వాక్యాన్ని ప్రక్కన పెట్టేశారు. బలహీనతలను మరి చూసుకుంటున్నారు, బలహీనతలను క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం సేవకులు చేస్తున్నారు. ఈరోజు బలహీనుడు కానటువంటి వాడే ఉన్నాడు సంఘంలో. ఏమంటే ఏ కుటుంబంలోనైనా బలహీనత లేదు నాకు అని చెప్పగలిగినటువంటి కుటుంబం ఉందా ఈరోజు? లేదు. అందుగురించి ఈరోజు ఏం చేశారంటే వాక్యాన్ని ప్రక్కన పెట్టి వాక్యములో ఉన్నటువంటి కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు స్వస్థత చేశారు, యేసుక్రీస్తు వారు లేపారు, ఈ విషయాలు కొన్ని తీసుకుని ఇదిగో నీ సమస్య ఏంటి, కోర్టు సమస్య లేకపోతే ఉద్యోగ సమస్య, ఇవన్నీ ఈరోజు ప్రతి మనిషికి అవసరమే. అలాగే లేకపోతే తలపోట, లేకపోతే కాలు నొప్పులా, లేకపోతే బలహీనత, నీకేంటి అనేది ఇవన్నిటికీ పరిష్కారం ఒక్కటే, మా దగ్గరికి రండి అని చెప్పి సభావేదికలు పెట్టి ఈరోజు వాక్యాన్ని ప్రక్కన పెట్టి కళ్ళబొల్లు కౌర్లన్నీ చెప్పుకుంటూ ఇదిగో నిన్ను పిలుస్తూ ఏదో పేరు పెట్టి పిలుస్తూ, లేకపోతే నీ దగ్గర అది ఉంది ఇది ఉందని చెప్పి, లేకపోతే నీకు భూతం పట్టింది, దెయ్యం పట్టిందని చెప్పి, ఇలా రకరకాల మ్యాజికల్ చేస్తూ వాక్యం అంతటినీ ప్రక్కన పెట్టేశారు. అసలైనటువంటి నిత్య జీవం గురించి కానీ, పరలోకం గురించి కానీ, అలా చేరువవటానికి బైబిల్ ఏం చెప్పింది అనే దాన్ని ఆలోచించకుండా ఈ శారీరక బలహీనతల కోసం ప్రభువుని నమ్మేటట్లుగా లేకపోతే ప్రభువుని విశ్వసించేటట్లుగా బోధనా కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ప్రియమైన దేవులారా, ఇది చాలా బాధాకరం, ఇది భయంకరం. ఒకవేళ ఆ ట్రాప్లోకి మనం వెళ్తే నిత్య జీవానికి కాదు కదా, నిత్య నరకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అంటున్నాడు ఏమండి, లేఖనములను ఏం చేయాలంట? పరిశోధించాలి. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని వాటిని పరిశోధించుడి అన్నాడండి. అంటే వాక్యాన్ని పరిశోధించాలా అంటే ఖచ్చితంగా పరిశోధించాలి. అంటే ఖచ్చితంగానే పరిశోధిస్తేనే తెలుస్తుంది. ధ్యానించాలంటాడండి కీర్తనకారుడు. చూడండి ఒకసారి 1వ అధ్యాయము కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుని చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడండి. అంటే ధ్యానం అనేది ఎలా అంటే మెడిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏకాంతంగా వెళ్ళి ఒక విషయాన్ని గురించి అసలు ఏమి చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఎవరికి చెప్పబడింది, ఈ విషయాల యొక్క అంతర్భావం ఏమిటి, దీని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆ లోపలికి వెళ్ళిపోతారు. చూసారా, దాన్నే ధ్యానం అంటారండి. పరిశోధన కూడా అదే. పరిశోధించడం అంటే ఏంటంటే వాక్య పరిశీలనలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం
నేర్చుకున్న అంశం ఏంటంటే వాక్యం వల్ల ప్రయోజనాలు. వాక్యం వలన మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఒకటి ఆత్మక రక్షణ, రెండోది ఏంటంటే నిత్య జీవము. మూడో విషయానికి మనం చూద్దామండి. మూడో విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల వరకు చదువుదామండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదవండి ఒకసారి. నా కుమారుడా, ఒక్కరే చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుమన్నాడండి. అంటే వాక్యానికి చెవియొగ్గాలట, మాటలు ఆలకించాలట, వాక్యానికి చెవియొగ్గాలట. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనమన్నాడండి. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. వాక్యాన్ని ఏమంటే ఆలకించాలి, చెవియొగ్గాలి, అంతేకాకుండా అది కన్నుల ఎదుటి నుంచి తొలగిపోకూడదు. అంటే మన కంట్లో కనిపించాలి వాక్యం. అంతేకాకుండా హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏమని చెప్పాడు చూడండి, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరంకు ఆరోగ్యమునిచ్చినంట. చూడండి, ఇది ఇంకా మంచిదండి. వాక్యము ఆరోగ్యాన్ని ఇస్తుందంట, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుందంట. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు. వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యం ఎలాగిస్తుందండి? ఇస్తుందండి. ఎలాగిస్తుంది చెప్పమంటారా? ఆరోగ్యం పాడైపోవడానికి కారణం ఏంటి? ఒకటి ఆహారపు అలవాట్లు, రెండోది శారీరక శుభ్రత, అంతే కదా. అనారోగ్యానికి కారణం ఏంటంటే బురదలో తిరిగి వచ్చేసాం, కాలు కడుక్కోలేదు, ఏమవుతుంది? చాలా బ్యాక్టీరియాస్ పట్టేస్తాయి, గజ్జి వచ్చేస్తుంది. ఏమండి? ఇంకా మనం ప్రతిరోజు స్నానం చేయాలి, ఇది శారీరక శుభ్రత. ఇది చేస్తూ రెండోది ఏంటంటే ఆహారపు అలవాట్లు కూడా సరిగా ఉండాలి. అంటే టైం టు టైం భోజనం చేయాలి, అంతే కదండి. సమయానికి భోజనం చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే గ్యాస్ వచ్చేస్తుంది అంటారు. మనం ఈ పొరపాట్లు చేయటం వల్ల అనారోగ్యం తెచ్చుకున్నాం. ఏమండి? అంతేకాకుండా ఇంకేం చేస్తాం? దొంగ ఆహారపు తిండిలు తింటారండి రోజు చాలామంది, అవునా? కుటుంబం ఇంటి దగ్గర ఉంటుంది, పిల్లలు కనిపించరు భోజనం చేసేటప్పుడు. అంటే క్రైస్తవులు కూడా ఎందుకు చెప్తుంటే లోకం గురించి నేను చెప్పట్లేదు. క్రైస్తవులు వివాహంలో ప్రమాణం చేస్తారంటే ఏమని ప్రమాణం చేస్తారు? ఏమని ప్రమాణం చేస్తారో తెలుసా అండి? వ్యాధి అందు, బలహీనత అందు, ఏమంటే అన్నిట్లో అందు. ఇంకా అక్కడ వాక్యం చెప్తారంటే నా శరీరం వల్ల, నా సొంత శరీరం వల్ల అంటారు. ఎవరు? భార్యని. నిజమండి. నిజంగా ఏ పురుషుడు కూడా సొంత శరీరంగా చూసుకోడు. సొంత శరీరం అంటే ఏంటి? అతను బిర్యానీ తింటాడు అనుకోండి, ఖచ్చితంగా ఏం చేయాలి? తన భార్యకు సగం పెట్టాలి, ఖచ్చితంగానే తీసుకురావాలి. అతను ఏం చేస్తే అది తన యొక్క భార్యకి ఇవ్వాలి. భార్య పిల్లలు అందరూ కలిసి తినాలి. అలా తింటున్నారండి? నాకు కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ. ఏమంటే రహస్యమైనటువంటి ప్రదేశాల్లో ఆహారం, అలాగే నెక్స్ట్ రెండోది ఏంటండి? పానీయం. రెండు అండి. ఈ రెండు పెట్టుకుని బిడ్డలకు, ఏమంటే తల్లికి లేకపోతే భార్యకు దూరంగా ఉండి తింటూ ఉంటారు. ఇలా తింటూ ఒకరోజు ఏమొస్తుందంటే బలహీనతకు గురైపోతూ ఉంటాడు. కానీ అది సరైనది కాదు ప్రియమైన దేవులారా. మీరు వాక్యం ఆరోగ్యం అని చెప్పారు, మరలా ఏంటి ఈ ఆహారం కొరకు చెప్తున్నారని ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు. వాక్యం ఏం చెప్తుందంటే ఈ ఆహారపు అలవాట్ల గురించి చెప్పిందండి. మనం ఎలా తినాలో వాక్యం చెప్పింది, ఎలా భుజించాలో చెప్పిందండి, ఏం తినకూడదో చెప్పింది, ఏం తినాలో చెప్పింది, ఏం తినకూడదో చెప్పింది, ఎప్పుడు తినాలో చెప్పింది, ఎప్పుడు తినకూడదో ఏం చెప్పింది? వాక్యం చెప్పింది. అంటే వాక్యాన్ని పరిశీలన చేస్తే, వాక్యం చదివితే మనకేమర్థమవుతుంది? ఏం చేయాలో అది అర్థమవుతుంది. ఉదాహరణకి యెషయా గ్రంథం చూడండి, 55 అధ్యాయం చూద్దామండి. 55 అధ్యాయం అనుకుంటా. దప్పుకుంటే ఎక్కడికి రావాలన్నాడు? నీళ్ళు ఎద్దకు రావాలి. అంటే
మీరు ఒకవేళ దాహం వేస్తే ఏం చేయాలి? నీళ్ళు త్రాగాలి. తర్వాత రోకలంటే డబ్బులు లేనటువంటి వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి అన్నాడండి. అంటే డబ్బులు లేదు అంటే మీరు వచ్చి డబ్బు లేకుండా అలా కొనుక్కొని భోజనం చేస్తారు? ప్రశ్న. అది ఎందుకు చెప్పాడో చెప్తాను, తర్వాత చదవడం. రెండవ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదారు? అంటే ఆహారము కాదంట, దానికి ఏం చేస్తారంట? డబ్బులు ఇస్తున్నారట. తర్వాత చదవండి. సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు అన్నాడండి. అంటే సంతృప్తి లేదు, సంతుష్టి లేదటండి. దానికోసం మనం మన కష్టార్జితం ఇస్తున్నామట. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఎక్కడ చెప్పబడింది ఈ మాట? వాక్యంలో చెప్పబడింది. అంటే మీకు ఆహారం కాని దానికోసం మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పాడు. అంటే మీకు శరీరానికి సంతృష్టి, అంటే శరీరానికి శక్తినివ్వదు, అది ఏదో కంచేపు ఏదో ఇస్తుంది, దానికోసం డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నాడు. దాని యొక్క ఉద్దేశం అది. చూడండి, కిందకి చదవండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖపడనీయుడి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినెడల మీరు బ్రతుకుదురు అన్నాడండి. మీరు బ్రతుకుతారు అన్నాడు. అంటే ఆహారము అది కాదు, దానికి మీరు డబ్బులు ఇస్తున్నారు. ఆహారం అయిన దాన్ని మీరు తీసుకోవట్లేదు, దానివల్ల మీకు వ్యాధి వస్తుంది అని చెప్పాడండి. ఇప్పుడు మీరు నా దగ్గరికి రండి అంటే వాక్యం వినడానికి రండి, మీరు ఏం చేస్తారు? బ్రతుకుతారని చెప్పాడు. అంటే వాక్యం ఏం చేస్తుంది తెలుసా అండి? బ్రతికిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. కీర్తనకారుడు కూడా చెప్తాడు చూడండి, 119వ కీర్తన 50వ వచనం చదవండి. ఒకసారి 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించెను. చూడండి, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అన్నాడండి. అంటే బాధలో నెమ్మది బ్రతికించేది, అలాగే బాధలో నెమ్మది ఇచ్చేదట ఏది? దేవుని యొక్క వాక్యం. మర్చిపోకండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, నరకాన్ని నుంచి ఆత్మను రక్షించేది దేవుని యొక్క వాక్యమే, నిత్య జీవాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. ఈ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకున్న బ్రతికింపజేసేది కూడా దేవుని యొక్క వాక్యమే. నాలుగోది, బాధలో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యం. ఎలా ఈ భూమి మీద బ్రతికేస్తుందో చెప్పాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో నువ్వు ప్రతి వారము పెంపారుతుంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతుంటే నీకు చెడు అలవాట్లు ఉండవు. ఎందుకంటే వాక్యము చెడ్డగా బ్రతకమని చెప్పట్లే. ఏమండి? వ్యభిచరించకూడదు, దొంగిలేకూడదు, ఇంకా చాలా ఉన్నాయి కదా, నరహత్య చేయకూడదు, ఇవన్నీ ఆజ్ఞలు. ఇలాగా కొత్త నిబంధనలో కూడా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉంటాడు, ఇవేవి చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా బ్రతుకుతావో, ఎప్పుడైతే సరైనటువంటి భోజనం చేస్తావో నీకు ఆరోగ్యం వస్తుంది. అది ఎలా వచ్చిందంటే వాక్యం విన్నావు కాబట్టి నువ్వు చెడు నుంచి దూరంగా వచ్చేసావు. అది చెడుగా అనుకున్నావు, ఇప్పుడు మంచి మార్గంలోకి వచ్చేసావు. అప్పుడు ఏమవుతుంది? శారీరకంగా నీ యొక్క ఆయుష్ పెరుగుతుంది. అంటే నీ జీవితం దినాలు పెరుగుతాయి. నిజమండి, ఇది వాస్తవం అండి. చనిపోతాడు అనుకున్నటువంటి అతను ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గర రావాలి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. నేను ప్రారంభ పరిచర్య చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఇక్కడ సంఘం ఎప్పుడైతే విచ్ఛిన్నం అయిపోయిందో మరో చోటకి దేవుడు చూపించాడు. ఈ గ్రామంలోనే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సహోదరుడు నాకు తగిలాడు. అతను 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఆ తల్లి అన్నది వాళ్ళ భార్య అన్నది, లేదండి అసలు ఇంకా ఎంతో లేదు, 25% మాత్రమే ఉంది అని చెప్పారు డాక్టర్లు. ఎప్పుడో ఏమిటో తెలియదు అని చెప్పారన్నది. నేను ధైర్యపరిచానండి ఆయన్ని, చాలా ధైర్యపరిచాను. ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు. బాప్తిసం పొందాడు, ప్రభువుని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత దేవుని చెంతకు రావటం మొదలుపెట్టాడు. ఎంత ధైర్యవంతుడంటే 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినా కానీ ఆయన దేవుని దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చండి
మందిర పని ఏదో చిన్న పని చిన్న షెడ్ వేసాము, ఆ పని అంతా చేస్తూ ఉండేవాడు. తనకున్నటువంటి శక్తి లోపం లేకుండా పని చేశాడు. నాన్నగారు ఎందుకండి మీకు బలహీనత ఉందంటే, లేదు నేను చెయ్యాలి అనేటువంటి చెప్పేవారు. నిజంగా అలా అయిన తర్వాత అండి ఆయన 6 సంవత్సరాలు బ్రతికారండి. అంటే ఇంకెంతో కాదు గంటలో లేకపోతే సంవత్సరాలు రోజులు అన్నటువంటిది 6 సంవత్సరాలు ఎలా బ్రతికారంటే దేవుని యొక్క వాక్యం వలన ధైర్యంతో బ్రతికాడంతే. అదే ముందే వచ్చి ఉంటే ఆ వ్యాధి అతనికి రాదు. ఎందుకంటే కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి చెడ్డ అలవాట్ల వల్ల వచ్చేసింది. లేకపోతే ఈరోజు ఏ పాపం చేయనటువంటి వాడు కూడా వస్తుంది. ఎలాగంటే ఒక మెడిసిన్ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు, అది ఎందుకోసం వేసుకుంటున్నాడో వేసుకుంటున్నాడు, అది అతిగా వాడేయటం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ ప్రాబ్లం అయిపోయింది. ఇంజెక్షన్ వల్ల కిడ్నీస్ ప్రాబ్లం అయిపోతుంది. అది చేయకూడదు, అది చేసేసారు, అప్పుడు కూడా పాడైపోతాయి. ఇది తెలియకుండా ఆటోమేటిక్గా మన జీవితానికి వస్తాయి. రావడానికి కూడా కారణం ఏంటంటే దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించకుండా ఏ వ్యాధి రాదు, దేవుడు అనుమతించకుండా ఏ బలహీనత శరీరానికి రాదు. ప్రియమైన దేవులారా, అనుమతించాడు కాబట్టే వచ్చేసింది. ఏమండి, ఈ శరీరంలోనికి వ్యాధి బలహీనత అవన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా మనం బ్రతికేసాం, దేవునికి వ్యతిరేకంగా జీవించేసాం. పర్వాలేదు అనుకున్నాం, లోకంలో ఉన్నదంతా కూడా సంతోషం అంతా అనుభవించేసాం. తర్వాత దేవుని దగ్గరికి వచ్చాం. చూడండి, ఆలోచించేయండి ప్రియమైన దేవులారా, తర్వాత దేవుని దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ప్రయోజనం ఏముందా? ఆ ఫెయిల్యూర్ అవ్వకముందే వచ్చామనుకోండి, దేవుడు ఆయుష్ ఇంకా ఎక్కువేస్తాడండి. చాలా ధైర్యంగా ఆయన ఇన్స్పిరేషన్ అండి, చాలా ధైర్యంగా ఉండేవాడండి. ఆయన ఒక్కడ వెళ్ళి డయాలసిస్కి వెళ్ళి వచ్చేసినటువంటి రోజులు ఉన్నాయండి. అలా డయాలసిస్ చేస్తూ చాలా ధైర్యంగా ఉండేటువంటి వాడు. నిజంగా దేవునిలో బ్రతికారండి ఆయన అలా దేవుని దగ్గరికి ఏ రోజు కూడా ఏ వారం కూడా మానలేదండి. ఆయన ప్రభుని నమ్మిన తర్వాత మానలేదండి. తర్వాత చివరికి మరీ బలహీనత అయిపోయి అప్పుడు ఆయన రాలేకపోయాడు తప్ప నిజంగా అండి ఎప్పుడు మానలేదు. అదే ధైర్యం ప్రేమ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. ఆయన యొక్క బాధలో కూడా నెమ్మదినిచ్చిందండి. ఆయన బాధ, శారీరక బాధ ఏం చేస్తే తెలుసండి, దేవుని యొక్క వాక్యం నెమ్మది పరిచేస్తుంది. మనకున్నటువంటి బలహీనతలు దేవుని యొక్క వాక్యం ఏంటంటే రేపుతుంది. పుండె మీద కారం వేసినట్టు ఏముంటుందండి, అది మనకి నెమ్మదిస్తుంది. కనుక ప్రియమైన ఇక్కడ ఆలోచన చేసాం, మన దేవుని యొక్క వాక్యం వలన కలిగేటువంటి లాభాలు మనం చూస్తున్నాం. 4 విషయాలు చూసాం. ఒకటి ఆత్మ రక్షిస్తుంది, రెండోది నిత్య జీవం ఇస్తుంది, మూడోది ఈ భూమి మీద జీవితాన్ని ఆయుష్నిస్తుంది, నాలుగోది బాధలో నెమ్మదినిస్తుంది అని వ్రాయబడి ఉంది. ఇక ఇంకొక మాట చూపించిన ముగిస్తాను, ఎందుకంటే సమయం అయింది కాబట్టి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానండి, దేవుని చిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో ఇంకొక మాటను చూపిస్తాను చూడండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏదియు నిషేధింపబడినది కాదు, ఏలయనగా అది దేవుని యొక్క వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. ఏంటి, ఆహార పదార్థాలు కూడా అండి దేవుని యొక్క వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతుందంట. అందుగురించే ఇప్పుడు మనం తినే ఆహారం దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటిదే, అవునా కదా? ఒక్కొక్కసారి అదే ఆహారం మనకి ఏమైపోద్దంటే కీడైపోద్దండి. మనం తీసుకున్నటువంటి ఆహారం తిన్నానండి, ఆ తిన్నగా నుంచి వాంతులు అయిపోతున్నాయండి అంటారా? కొందరికి వాంతులు విరోచనలు కూడా పట్టేసుకుంటుంటాయి. ఏంటంటే ఆహారం మన యొక్క శరీరానికి, మనం తీసుకున్న ఆహారం మన శరీరానికి పడలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే మీరటండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి అని చెప్పింది. ఇంకోటి తెలుసండి, దేవుని వాక్యం పవిత్ర చేస్తున్నట్టు. అంటే నువ్వు ఇంకా 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 కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే నువ్వు పదార్థాలు తీసుకునే ముందు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసండి, ఆ పదార్థాలను వేస్తుందంట, పవిత్రపరుస్తుందట. చూసారా? అంటే దేవుని యొక్క వాక్యం చేసేటువంటి ప్రయోజనం ఏంటంటే, వాక్యం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే పదార్థాలు కూడా పవిత్రపరచబడతాయి.
అది గురించే ఇప్పటి నుంచి మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాలను ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి. అర్థమవుతుందండి? వాక్యం వల్ల అవి పవిత్రపరచబడతాయని రాయబడి ఉంది. మన శరీరానికి ఏమండి ఈరోజు ట్యాబ్లెట్ ఆహారం అయిపోయింది. ఉదయం లేవగానే ఏం చేయాలి? నీళ్ళు త్రాగాలి, టిఫిన్ చేయాలి, అంటే దేవుడు సృష్టించినటువంటి వస్తువులు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? ఉదయం లేవంగానే ఏం చేస్తాం? ట్యాబ్లెట్ వేసుకోవాలంటారు డాక్టర్ గారు. పరగడుపుని వేసుకోవాలని రాసేస్తారు దాని మీద. ఎందుకు? అది వేసుకోకపోతే ఆ రోజు ఆహార పదార్థాలు అరగవు. ఎందుకంటే గ్యాస్ పులితిరెంపులు వచ్చేస్తూ ఉంటాయి. అదే ఆహారాన్ని నియమంగా పెట్టుకోండి, పులితిరెంపులు రావు, ఏమీ రావు. ఎందుకంటే మన నియమం తప్పింది కాబట్టి. నిజమండి, చాలామంది కుటుంబాల్లో వాడుతున్నారు అవి కంపల్సరీ, ప్రతి కుటుంబాల్లో. ఇక వయసు పైబడితే ఖచ్చితంగా ఇది ఉండాలని అంటారు. రెండోది, తర్వాత ఆహారం తీసుకోవాలి. కానీ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి టిఫిన్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలి? ఇది వేసుకోవాలంటారు. ఏది? బీపీ. కొంత వయసు వచ్చిన తర్వాత బీపీ బిల్ వేసుకోవాలి తప్పనిసరిగా. ఇంకా శారీరక రుగ్మతలు ఏమన్నాయో వాటి కోసం వాడుతూ ఉంటాం. అవునా? అవునండి, నేను మెడిసిన్ తప్ప అనట్లేదు. అది ఆహారం కాదు, ఆహారమైనది దేవుడిచ్చాడు. ప్రతి ఆహారం పవిత్రపరచబడటానికి కారణం దేవుని యొక్క వాక్యం, రెండోది ప్రార్థన. ఈ రెండు కూడా ఖచ్చితంగా మన జీవితంలో చేయాలండి. కనుక వాక్యం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను 5 చెప్పాను, చాలా ఉన్నాయండి ఇంకా. కనుక ప్రియమైన దేవులారా, మరి వాక్యం వినటమే కష్టం అనుకుంటే, దేవుని యొక్క వాక్యం చదవటమే కష్టం అనుకుంటే, బాబోయ్ ఈ వాక్యం గైకొట్టడమే కష్టం అనుకుంటే, నిత్య జీవం మనకు రాదు, మన ఆత్మకు రక్షణ రాదు, నిత్య జీవం రాదు, అలాగే శరీరానికి ఆరోగ్యము రాదు, మన ఆహార పదార్థాలు పవిత్రము కావు. కనుక ప్రియమైన దేవులారా, వాక్యాన్ని సంతోషంగా ఏమండి ఆనందించచ్చు అంగీకరించాలట. అంతే కదండి? ఒక పలవ తిన్నప్పుడు హ్యాపీగా ఉంటుందా లేకపోతే ఏడుస్తున్నట్టు ఉంటుందా? బెండకాయ వంకాయ తినాలంటే కొంచెం ఎలా ఉంటుంది? కొంచెం కష్టంగానే వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని పదార్థాలు ఉంటాయి అసలు వెళ్ళవు. దొండకాయ అంటే కొంతమందికి అసలు ఇష్టం ఉండదు. అవి వండేటప్పటికి కొంచెం కష్టంగానే వెళ్తుంది. ఆహారంలో ఏమన్నా మన ప్లేట్లో ఉన్నటువంటి ఆహారం తగ్గిపోద్ది, ఎందుకంటే తగ్గించేస్తాం. అదే చికెన్ మటన్ అదే అనుకోండి, ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకుంటాం, ఎందుకంటే ఆనందం వచ్చేస్తుంది. మరి దేవుని యొక్క వాక్యం కూడా జీవాహారం ఉండేది, మన ఆత్మకు ఆహారం ఇది. ఈ ఆహారాన్ని ఎలా భుజించాలంటే దావీదు గారు చెప్పారు కదండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అన్నాడండి. ఆనందించుచు అనేటువంటి మాట చూసారా? అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ దేవుని యొక్క వాక్యాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కష్టంగా అనుకుంటే ఏమండి దేవుని దగ్గరికి అసలు రాలేమండి మనం. చాలామంది గైర్హాజరు అయిపోవడానికి కారణం ఏంటంటే ఏవో చెప్తారు, దేవుని యొక్క మాటలు చెప్పేస్తూ ఉంటారు. ఏమండి ఎన్నో మాటలు చెప్పేస్తూ ఉంటాడు ఆయన, సమయం ఉండదు అనుకుంటూ ఉంటాం. కానీ మన ఆత్మకు, మన శరీరానికి, మన యొక్క జీవితానికి మేలని ఎంతమంది గుర్తించారు? అలా నిజంగా మనం గుర్తిస్తే కనుక, ఇది మనకి ప్రయోజనం అని గుర్తిస్తే కనుక, వాక్యం వినేటప్పుడు ఆనందంతో వింటాం, అంగీకరిస్తాం, మన జీవితానికి అన్వయించుకుంటాం, మన జీవితానికి మేలుకరంగా ఉంటుందండి. కనుక మరి ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా విన్నామో మాకు తెలియదు. ఎప్పటి నుంచి మాత్రం చాలా ప్రయోజనమైనదని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని దగ్గరికి అందుగురించే మనం దేవుని చెంతకు వద్దామండి. దేవుడు అటువంటి కృపాధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరికీ వందాలండి. గాడ్ బ్లెస్ యూ.